టాలెంటెడ్ నటుడు నారా రోహిత్ హీరోగా, దర్శకుడు వెంకటేష్ నిమ్మలపాడు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే 'సుందర్‌కాండ'. మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథలోకి వెళ్తే సిద్ధార్థ్ తనకి కాబోయే భార్యకి కావాల్సిన 5 లక్షణాలు లేవని, తనకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ రిలీజ్ చేస్తూ వస్తాడు. ఇలా ఒకరోజు ఐరా తన లైఫ్ లో తను కోరుకునే లక్షణాలు కలిగిన ఓ కాలేజ్ అమ్మాయిగా తన లిస్టులోకి యాడ్ అవుతుంది. అక్కడి నుంచి ఆమె కోసం తాను వెతకడం మొదలు పెడతాడు. అలా ఆమెతో ఏదో కొంచెం గ్యాప్ ఉన్నప్పటికీ తన ప్రపోజల్ ని పెడతాడు. మరి అక్కడి నుంచి కథ ఏమైంది? ఇంతకాలం తాను ఎందుకు సింగిల్ గానే ఉండాల్సి వచ్చింది? ఐరా తన ప్రపోజల్ ని ఏం చేసింది? ఈ కథలో వైష్ణవికి లింక్ ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ వన్ సీజన్కి వస్తే మన టాలీవుడ్ లో ఉన్న వాటి ఫైనాన్స్ నటుల్లో నారా రోహిత్ కూడా ఒకరు. ఆ మాట ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. తన సోలో సినిమా నుంచి మన భైరవం వరకు చూసుకున్న ఎలాంటి డేట్స్ ఉన్న రోల్ ని అయినా చాలా ఈజీగా తాను చేస్తారు. ఇప్పుడు సుందర్‌కాండ్ లో కూడా ఒక లైట్ క్యారెక్టర్ ని కూడా అంతే ఈజీగా మంచి నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో తనపై ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఒక ఐరాలో కనిపించిన ప్రతి రోల్ సినిమాలో చాలా బాగుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం కానీ, అందులో ఆమె నటించిన తీరు బాగా ఇంప్రెస్ చేస్తాయి. తన కాన్ఫిడెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమెలో పరిపక్వత కనిపిస్తుంది. డెఫినెట్ గా ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంది. చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన నటి శ్రీదేవి విజయ్ కుమార్ రోల్ కూడా సినిమాలో బాగుంది. కథలో తన రోల్ చూపించే ఇంపాక్ట్ బాగుంది. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ఈ పాత్రను బాగా క్యారీ చేసి రక్తి కట్టించారు. అలాగే ఈ సినిమాలో కమెడియన్ సత్య మంచి ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. తన టైమింగ్ మరోసారి వర్కౌట్ అయింది. తనతో పాటుగా ఆస్కి ఆనంద్, సునైనా, అభినవ్ గుమ్మటం తదితరులు బాగానే చేశారు. ఈ సినిమా విషయంలో ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుందని, సినిమాకి బిగ్ టర్న్ గా ఉంటుందని ముందే టాక్ వచ్చింది. నిజంగా అదే రీతిలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉందని చెప్పొచ్చు. ఒక జెన్యున్ సర్ప్రైజ్ గా వచ్చి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మంచి ఎంగేజింగ్ గా సాగింది. ట్విస్ట్ రివీల్ చేసినప్పటికీ ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ ని అలాగే ఆద్యంతం మెయింటైన్ చేయడం అనేది మంచి విషయం. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాకు తగ్గట్టుగా సెటప్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది. అలాగే ప్రదీష్ వర్మ కెమెరా వర్క్ చాలా బాగుంది. లియోన్ జేమ్స్ సంగీతం మాత్రం బిగ్ ప్లస్ అని చెప్పొచ్చు. పాటలు, తన స్కోర్ సినిమాలో చాలా ప్లస్ అయ్యాయి. రోహన్ చెల్లెలే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సి ఉంది. ఇక దర్శకుడు వెంకటేష్ నిమ్మలపాడు విషయానికి వస్తే తాను తన మొదటి సినిమాకి సాలిడ్ వర్క్ అందించాలని చెప్పొచ్చు. ముఖ్యంగా తన బ్యాలెన్స్డ్ కథనం సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. పాత్రలు డిజైన్ చేసుకున్న విధానం కానీ, వాటిని తీసుకెళ్లిన తీరు, ట్విస్టులు లాంటివి తన విజన్ ని చూపిస్తాయి. ఫ్యూచర్ లో తన నుంచి ఇదే రీతిలో మెయింటైన్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సుందర్‌కాండ ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఒక క్లీన్ రోమ్ కామ్ ఎంటర్టైనర్స్ చూడాలనుకునే వారికి ఈ వీకెండ్ లో మంచి ఛాయిస్ గా ఈ సినిమా నిలుస్తుంది. నారాలో అయితే ఇంప్రెసివ్ నటన, ఇతర నటుల పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. అయితే కొన్ని మూమెంట్స్ మాత్రం డల్ గా అనిపిస్తాయి. అన్ని వీటిని పక్కన పెడితే ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.